మంచి ప్రభుత్వం అధికారంలో ఉంటే చేపట్టిన ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా పూర్తి చేస్తుందని ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ అన్నారు. అందుకు నిదర్శనమే శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు విజయవంతం కావటమని అన్నారు. పుట్టపర్తిలో ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. సత్యసాయి జయంత్యోత్సవాలు విజయవంతం కావటంలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వ్యాప్తంగా ఉన్నటువంటి విదేశాల నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించి స్వయాన ట్రస్ట్ నుంచి వీళ్ళే వెళ్ళి రాష్ట్రపతి గారిని కానీ ఉపరాష్ట్రపతి గారిని కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కానీ అదేవిధంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారు, ప్రపంచ సుందరి ఐశ్వర్య గారిని ఇక్కడ తీసుకురావడం పుట్టపర్తి యొక్క ఔన్నతిని చాటడానికి ప్రత్యేకంగా వీరందరూ కాకుండా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 4 రోజులు ఇక్కడ ఉండి ఒక సబ్ కమిటీని మంత్రులను నలుగురిని, ఐఏఎస్ ఆఫీసర్లు నలుగురిని వేచించి నిధులు పక్కదారి మళ్లించకుండా చిత్తశుద్ధితో దాదాపుగా 1 నెల నుంచి ఈ తన సొంత పనులు కూడా పక్కన పెట్టి మాజీ మంత్రివర్యులు డాక్టర్ ప్రహ్లాద్ రెడ్డి గారు రోజు పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల ఆ సీసీ రోడ్ల పనులు కానీ, విద్యుత్ పనులు కానీ, నీటి సౌకర్యాలు కానీ, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు బాత్రూమ్స్ కానీ, టాయిలెట్ కానీ, వసతి సదుపాయాలు కల్పించడంలో చాలా కృషి చేశారు. నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడ్డారు రఘునాథ్ రెడ్డి గారు సార్ కానీ, మాజీ మంత్రి, అదేవిధంగా మన శాసనసభ్యురాలు శ్రీమతి సింధూరెడ్డి గారు కానీ వీరిని అభినందించదగ్గ విషయం. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ గారు, అనగాని సత్యప్రసాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, సవితమ్మ గారు, హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పార్సాటి గారు, 6 నియోజకవర్గ శాసనసభ్యులందరూ కూడా సమిష్టిగా పనిచేసి అధికారులను కలుపుకొని ట్రస్టులో ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేక రైళ్లను వేసి రకరకాల ప్రాంతాల నుంచి విమానాలు, తర్వాత రైళ్లు, ప్రత్యేక బస్సులను కేటాయించి దాదాపుగా 20 లక్షల మందికి పైగా బాబా సత్యజయంతి ఉత్సవాల్లో భక్తులు పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విదేశాల నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించి స్వయాన ట్రస్ట్ నుంచి వీళ్ళే వెళ్ళి రాష్ట్రపతి గారిని కానీ ఉపరాష్ట్రపతి గారిని కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కానీ అదేవిధంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారు, ప్రపంచ సుందరి ఐశ్వర్య గారిని